నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఫిఫా అధ్యక్షుడికి ఐరాస చీఫ్ పదవి యోచనలో ట్రంప్. ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో పనితీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెచ్చుకున్నారు. మెక్సికో, కెనడాతో పాటు ఫుట్బాల్ ప్రపంచ కప్నకు యుఎస్ఏ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఫైనల్లో అర్జెంటీనాపై స్పెయిన్ విజయం సాధించి కప్పును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ను గియానీతో పాటు ట్రంప్ వీక్షించారు. ప్రపంచ దేశాలను ఏకం చేయడంలో గియానీ అద్భుతంగా పనిచేసినట్టు ట్రంప్ అభినందించారు. ఈ క్రమంలో ఆయనకు ప్రమోషన్ ఇచ్చే ఉద్దేశంలో ఉన్నట్లు తాజాగా కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి పౌలో జంపోలి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా గియానీ గౌరవం సంపాదించుకున్నారు. ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చే సత్తా ఆయనకుంది. 211 మంది సభ్యులు ఉండే ఫిఫాను అద్భుతంగా నిర్వహించారు. 193 దేశాల సమాఖ్య ఐక్యరాజ్య సమితిని నడిపించే బాధ్యతను గియానీకి అప్పగించాలనే గొప్ప ఆలోచన ట్రంప్కు వచ్చింది. గియానీకి యుఎన్ జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇవ్వాలనేది ట్రంప్ అభిమతమని జంపోలి వెల్లడించారు. ఐరాస ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ కూడా భారీగానే ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఫిఫా అధ్యక్షుడిగా ఉన్న గియానీకి సంవత్సరానికి దాదాపు $6 మిలియన్ ఆదాయం వస్తోంది. కానీ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా వస్తే $4.18 లక్షల మాత్రమే అందుతాయి. ప్రస్తుత ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ పదవీకాలం డిసెంబర్ చివరి వరకు ఉంది. కొత్తగా పోటీ పడాలనుకునేవారు 15 మందితో కూడిన యుఎన్ భద్రతా మండలి మద్దతు కూడా కట్టుకోవాలి. ఇక 5 శాశ్వత సభ్య దేశాలైన యుఎస్ఏ, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా నుంచి వీటోను తప్పించుకోవాలి. ప్రాంతాల వారీగా రొటేషన్ కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. రాబోయే యుఎన్ ప్రధాన కార్యదర్శి లాటిన్ అమెరికా లేదా కరేబియన్ నుంచి వస్తారని అంచనా వేస్తున్నారు. గియానీ స్విట్జర్లాండ్కు చెందిన ఫుట్బాల్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటర్. మరోవైపు ట్రంప్ ప్రతిపాదనకు యుఎన్లోని సభ్య దేశాల నుంచే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.